తిరుపతిలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడ నివసించే స్పేస్ డే ఈవెంట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత రాకెట్ ప్రయోగ వేదికను సందర్శిస్తారు. అనంతరం ఆయన తిరుగు పయనమవుతారు. ఏపీలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల్ని దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా మైనింగ్ శాఖను పటిష్టపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో సహజ వనరుల్ని కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో ఖనిజాల ఎక్స్ప్లోరేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్ కు హైదరాబాద్ కు చెందిన ఓ భక్తులు భారీ విరాళం అందించారు. పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డి 51 లక్షల విరాళాన్ని అందజేశారు. మొత్తం 51,09,116తో కూడిన విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవోకు సోమవారం అందజేశారు. కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో నష్టపోయిన ప్రజల సహాయార్థం నిధుల సేకరణ కోసం తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణిశ్రీ వరుసగా 3 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. ఆమె తన సేవింగ్స్ డబ్బులతో సహా 15,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా కేరళ సీఎం పినరయి విజయన్ బాలికను కలుసుకుని ఆశీర్వదించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేక వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా, యూకేతో పాటు యూరోప్, ఆసియా, సౌత్ అమెరికాలో పలు ప్రాంతాల్లో నెటిజన్లు సమస్యను ఎదుర్కొన్నారు. ఇతరుల క్రౌడ్ స్ట్రైక్ కారణంగా విండోస్ తో తీవ్ర సమస్య తలెత్తగా తాజాగా గూగుల్ కు సమస్య ఎదుర్కొంది. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ లో 175 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల్లో జరిగిన అక్రమాలను, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందం దక్షిణ కొరియాలో పర్యటించింది. సియోల్లోని హుండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో వారు భేటీ కాగా తెలంగాణలో హుండాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సదుపాయం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. పరిశ్రమల స్థాపనలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు. దేశంలో మొదటి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా వృద్ధి రేటు 15% లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. పారిశ్రామిక అభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు 100 రోజుల్లోగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.